श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 16 పారాయణ ఫలితం అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే ఇందులో ఏం ప్రస్తావించారంటే పారాయణ శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం మాస్టర్ గారు రచింపజేసిన అవధూతల చరిత్రలు, మహాత్ముల చరిత్రలు ఇవన్నీ చదవడం వలన ఎటువంటి ఫలితం కలిగింది భక్తులకి, ఇటు ఐహికంగాను అటు పారమార్థికంగాను ఎట్లా వాళ్ళకి ఫలితం కలిగింది అనేదాన్ని ఇందులో ఎన్నో లీలల రూపంలో మనకి పొందుపరిచారనమాట. క్రితం సత్సంగంలో మనం త్రికూట నటరాజ్ బాబా గారి లీల మనం చదువుకున్నాం. ఆయనకి నరసింహస్వామి దర్శనమిచ్చి నీకు తెలుగులో మాస్టర్ గారి రచనల ఫలితం ఇస్తాయా అని అనుమానం వద్దు, చక్కటి ఫలితం ఉంటుంది, వారి అన్ని రచనలు చదువు అంటే ఏవో కొన్ని పుస్తకాల్లో చేతిలో ఉంచారట నరసింహస్వామి. అంటే ఆయన ఏ దేవీ దేవతలను పూజిస్తారో వారే కనిపించి మాస్టర్ గారి గ్రంథాలని పారాయణ చేయమని చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయనకు వచ్చిన సంశయానికి వాళ్ళు సమాధానాన్ని ఇచ్చారనమాట. ఈరోజు మిగిలిన మనం చదువుకుందాం. ఎల్డీసీలో ఏజెంట్గా పనిచేస్తున్న శ్రీ పి చంద్రశేఖర్ కడప తన తోటి వారితో 11 మంది ఆఫీసర్లు కాగా తను కాలేదని నిరుత్సాహంతో ఉన్నారు. ఇలా ఏజెంట్గా ఒక ఆయన పనిచేస్తున్నట్ట ఎల్డీసీలో, చంద్రశేఖర్ గారు అని ఆయన. 11 మంది ఆఫీసర్లు అయిపోయారట ఈయన తోటి వాళ్ళందరూ. ఈయన మాత్రం కాలేట. అందువలన ఈయనకి మాత్రం ప్రమోషన్ రాలేదు, ఆఫీసర్ అవ్వలైన. దాంతో ఆయన చాలా నిరుత్సాహంతో ఉన్నారట. ఆ సమయంలో శ్రీ భరద్వాజ గారి శ్రీ సాయి లీలామృతం గ్రంథాన్ని పారాయణ చేశారు. ఆ తర్వాత జీడీపీ యందు డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కొరకు ప్రప్రథమంగా భారతదేశం మొత్తం మీద పరీక్ష నిర్వహించారు. మొత్తం 4000 మంది పరీక్షలు రాయిగా 300 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో సెలెక్ట్ అయిన 7 మందిలో వీరు ఒకరు. నేను సెలెక్ట్ కావడం స్వప్నంలో కూడా ఊహించనిది అంటారు. ఆయనకి ఆఫీసర్ ప్రమోషన్ రాలేదని ఆయన బాధపడుతూ నిరుత్సాహంతో ఉండి, అదే సమయంలో ఆయన సాయి లీలామృతం గ్రంథాన్ని, మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం గ్రంథాన్ని పారాయణ చేశారట. చేస్తే ఆ తర్వాత జీడీపీలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకి భారతదేశం మొత్తం మీద అది నిర్వహిస్తారటండి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఆ ఎగ్జామ్. మొత్తం 4000 మంది పరీక్ష రాశారట. 4000 మంది రాస్తే అందులో 300 మంది పాస్ అయ్యారట. వారిలో సెలెక్ట్ అయిన వాళ్ళు 7గురుట. ఆ 7గురిలో ఈయనొక్క ఆయనట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అంతకుముందు ఆయనకు ఆఫీసర్ పోస్టే రాలేదు, అట్లాంటిది ఎంత పెద్ద పోస్ట్ ఆయనకు వచ్చిందో చూడండి. నేను సెలెక్ట్ కావడం స్వప్నంలో కూడా ఊహించనిది అంటారు. అంటే చూడండి సాయి లీలామృతం పారాయణ ద్వారా ఆయనకంత ఆఫీసర్ పోస్ట్ వచ్చి ఆయనకి మేలు జరిగిందనమాట. చాలా పెద్ద పోస్ట్ వచ్చింది ఆయనకి. అది అనుకున్న దానికన్నా. శ్రీమతి జి సీతామహాలక్ష్మి గారు తమ పెద్ద కుమారుని పోగొట్టుకున్న బాధలో జీవితం మీద విరక్తి చెందారు. ఆవిడ సీతా మహాలక్ష్మి గారు అన్న ఒక ఆవిడకి పెద్ద కుమారుడు పాపం చనిపోయాడట. దాంతో ఆవిడకి ఇంకా అంటే తల్లి కదా పాపం, దాంతో ఆవిడకి జీవితం మీద విరక్తి వచ్చేసింట. ఆ బాధను తట్టుకోలేక శ్రీ భరద్వాజ గారికి ఉత్తరం రాశారు. ఇంకా బాధతోటి ఆవిడ తట్టుకోలేక మాస్టర్ గారికి ఉత్తరం రాశారు. ఇలా ఎంతోమంది అండి ఇంట్లో పాపం వాళ్ళకి ఎవరో పోవడాలు, మనశ్శాంతులు లేవు, వాళ్ళందరూ మాస్టర్ గారికి ఉత్తరాలు రాయడం, మాస్టర్ గారు వాళ్ళని చాలా పాపం దగ్గర తీసుకొని వాళ్ళని సముదాయించడం, వాళ్ళకి పారాయణ మార్గాన్ని చూపడం, వాళ్ళు చక్కగా మళ్ళీ తృప్తి శాంతులతో మనశ్శాంతితో వాళ్ళు బ్రతకడం అనేవి అనేకమైనవి జరిగాయి మనం మాస్టర్ గారి చరిత్రలో చూస్తే. ఆవిడ ఏం చేశారు, ఇంకా బాధతోటి
తట్టుకోలేక భరద్వాజ మాస్టర్ గారికి ఉత్తరం రాశారట. భరద్వాజ గారు ఊరట కలిగిస్తూ ఉత్తరం రాస్తూ శ్రీ సాయి లీలామృతం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని తెలపగా అట్లే చేశారు సీతాలక్ష్మి గారు. మాస్టర్ గారు ఎంతో ఊరట ఇచ్చేవారనమాట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మన మహాత్ములకి చెప్పుకున్నప్పుడు చాలా ఊరట మనకు కలుగుతుందన్నమాట. ఎందుకంటే మానవ ప్రేమలో అసంపూర్తిగా ఉంటాయి మనకి, కానీ మహాత్ముల దగ్గర చక్కగా స్వచ్ఛమైన ప్రేమ మనకి లభిస్తుంది. అందువలన వారికి ఏదైనా బాధ చెప్పుకున్నప్పుడు వారిచ్చే ఆ ఊరట మన మనస్సుకి చాలా ప్రశాంతతని, మనం ఆ బాధని తట్టుకునే శక్తిని అన్నిటినీ మనకి ఇస్తుందన్నమాట. మాస్టర్ గారు ఊరట కలిగిస్తూ వాడికి ఉత్తరం రాస్తూ సాయి లీలామృతం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పారట. స్వప్నంలో బాబా తన కుమారుడు ఇరువురు కనిపించారు. ఒకరోజు స్వప్నంలో ఆవిడ పారాయణ చేస్తుంటే స్వప్నంలో ఆవిడకి బాబాను ఈవిడ చనిపోయిన కుమారుడు ఇద్దరు కనిపించారట. బాబా వీడు నీ కొడుకు మాత్రమే కాదు చూడు అది అంతే అని వెళ్ళిపోయారు. బాబా చెప్పారట, వీడు నీ కొడుకు మాత్రమే కాదు చూడు అదంతే అనేసి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి వారి మనస్సుకు ఒక విధమైన శాంతి అనుభవం కావడం ఈ చరిత్రల పారాయణ ఫలితమని వారు భావించారు. అప్పటి నుంచి వాళ్ళకి బాబా ఆ బిడ్డని చూపించినప్పటి నుంచి ఆవిడకి నీ కొడుకు మాత్రమే కాదు అంటే నాకు సంబంధించిన వాడని చెప్పారనమాట బాబా. అప్పటి నుంచే ఆవిడకి మనస్సుకి ఒక విధమైన శాంతి అనుభవం అయిందిట. ఇవంతా కూడా మాకు ఈ చరిత్ర పారాయణ ఫలితమే అని చెప్తున్నారు. శ్రీమతి రత్నకుమారి గారు ఇలా అంటారు, నన్ను శ్రీ మాస్టర్ గారు శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నాడు. నేను 2 మాసాలు పారాయణ చేశాక శ్రీ మాస్టర్ గారిని దర్శించుకొని నమస్కారం చేసుకోగా, అమ్మా బాబా గురించి 10 మందికి చెప్తుండండి, వచ్చే జన్మలో మహాత్ములు తారసిల్లి ఉద్ధరించబడతారు అన్నారు. ఇక్కడ రత్నకుమారి గారు అనే ఆవిడకి మాస్టర్ గారు గురుచరిత్ర పారాయణ చేయమన్నారట. ఆవిడ 2 మాసాలు పారాయణ చేశాక మాస్టర్ గారిని దర్శించుకొని నమస్కారం చేశారట. చేస్తే మాస్టర్ గారు ఏం చెప్పారట, అమ్మ బాబా గురించి 10 మందికి చెప్తుండండి అమ్మ, వచ్చే జన్మలో మహాత్ములు తారసిల్లి ఉద్ధరించబడతారు అని చెప్పారు. అంటే మనం 10 మందికి మా బాబా గురించి చెప్తూ ఉండాలి. ఆవిడ ఒక్కడికే కాదు చెప్పింది మాస్టర్ గారు, మనందరికీ. ఇది ఇప్పుడు చదువుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనందరికీ మనం ఒక 10 మందికైనా సరే బాబా గురించి అట్లా చెప్తూ ఉండాలి. అంటే 10 మంది కంటే 10 మందికి అని కాదు, మన దగ్గరికి ఎవరు వచ్చినా బాబా గురించి బాబాని పరిచయం చేస్తూ మనం చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే వచ్చే జన్మలో మహాత్ములు తారసిల్లి ఉద్ధరించబడతారు. మనకు వచ్చే జన్మలో కూడా మహాత్ములు మనకి వారి సన్నిధి మనకి లభిస్తుంది. ఇప్పుడు మనకి లభించిన వచ్చే జన్మలో ఏమో లభిస్తుందో లేదో చెప్పలేం కదా, దాని తగ్గ పుణ్యం మనకు ఉండాలి. అవునండి, అదృష్టం మనకు ఉండాలి. మనకు వచ్చే జన్మలో కూడా మహాత్ములతో అటువంటి అనుబంధం ఉండాలంటే ఈ జన్మలో మనం వారి సేవని చేసుకుంటూ ఉండాలన్నమాట. బాబా గురించి చెప్తూ ఉండాలా చేస్తుంటే వచ్చే జన్మలో కూడా మనం చక్కటి సన్మార్గంలో వెళ్ళడానికి మనకి మహాత్ములు తారసిల్లుతారనమాట. వచ్చే జన్మలో మళ్ళీ మీ దర్శనం కావాలంటే ఏం చేయాలి శ్రీ మాస్టర్ అని అడిగారట ఈవిడ. వచ్చే జన్మలో మీ దర్శనం కావాలంటే ఏం చేయాలి మాస్టరు అని అడిగితే, అంటే పారాయణ చెయ్యండి అమ్మా అన్నారు కదా, శ్రీ గురు మాటే కదా అంటారు. భక్తి తన్మయత్వంతో శ్రీమతి రత్నకుమారి గారు మాస్టర్ గారు ఏం చెప్పారట, వచ్చే జన్మలో కూడా మిమ్మల్ని మీ దర్శనం చేసుకోవాలంటే ఎలాగ మాస్టర్ గారు అని అడిగితే పారాయణ చేయండి అమ్మా అని చెప్పారట. అది శ్రీ గురుడు చెప్పిన మాటే కదా అని భక్తి తన్మయత్వంతో రత్నకుమారి గారు చెప్తున్నారు. శ్రీ డి వెంకటరమణ, కండక్టర్, ఆర్టీసీ, అనంతపూర్ ఇలా వివరిస్తారు. నాకు 9 సంవత్సరాల నుండి పిల్లలు లేరు. డాక్టర్లకు చూపించాను, ఫలితం కనిపించలేదు. షిరిడి వెళ్ళాము. అక్కడ శ్రీ సాయి లీలామృతం గ్రంథాన్ని కొని ఇంటికి వచ్చాక దంపతులిద్దరూ సప్తాహ పారాయణ చేశాము. శ్రీ సాయి కలలోనే కనిపించి మీకు మగబిడ్డ కలుగుతాడని చెప్పారు. ఒక ఆయన వెంకటరమణ గారని ఆయన కండక్టర్గా చేస్తున్నారట అనంతపూర్లో. ఆయనకి 9 ఏళ్ళు అయినా సరే పిల్లలు లేరట. డాక్టర్లకు చూపించారట, ఫలితం లేట. షిరిడి వెళ్ళారట. అక్కడ శ్రీ సాయి లీలామృతం గ్రంథాన్ని కొన్నారట.
కొని ఇంటికి తీసుకొచ్చి దంపతులు ఇద్దరు భార్యాభర్త సప్తాహ పారాయణ చేశారట. శ్రీ సాయి కలలో కనిపించి మీకు మగబిడ్డ కలుగుతాడు అని చెప్పారట. శ్రీ సాయి చెప్పినట్లు 26/1/95 గురువారం ఏకాదశి రోజున మగబిడ్డ కలగగా సుందర సాయి అని పేరు పెట్టాము. బాబా స్వప్నంలో వాళ్ళు పారాయణ చేశాక స్వప్నంలో బాబా కనబడడం, మీకు మగబిడ్డ కలుగుతాడని చెప్పడం, తర్వాత వారికి ఒక 26/1/95 గురువారం నాడు ఏకాదశి రోజున మగబిడ్డ పుట్టాట. అతనికి సుందర సాయి అని పేరు పెట్టుకున్నారట. బిడ్డలు లేని మాకు శ్రీ సాయి లీలామృత పారాయణ ద్వారా బిడ్డలు పొందే భాగ్యం కలిగింది. ఇట్లా డాక్టర్లే అసలు ఏమి చేయలేకపోయారు, అలాంటిది సాయి లీలామృతం గ్రంథం పారాయణ చేస్తే ఈయనకి బిడ్డ కలిగాడు అన్నమాట. అంతటి భాగ్యాన్ని వారు ప్రసాదించారు శ్రీ సాయి లీలామృతం గ్రంథం ద్వారా. అది బాబా ఇలా ఎంతోమందికి అండి పిల్లలు అంటే నాకు కూడా తెలుసు పర్సనల్గా, నేను గ్రంథాలు ఇచ్చిన వాళ్ళకి కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం కూడా నేను చూశాను, ప్రత్యక్షంగా చూసింది. శ్రీ బి నాగరాజారావు, సీనియర్ ఇంజనీర్, సికింద్రాబాద్, తన అనుభూతిని గురించి చెబుతూ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి బ్రతుకు తెరువు పోరాటంలో ఆరాటపడుతున్న నాకు మా అన్నయ్య బి శ్రీనివాసరావు, జూనియర్ లెక్చరర్, హిందూపురం, అందించిన శ్రీ సాయి లీలామృతం గ్రంథపఠన ప్రారంభించాక మనస్సు కాస్త కుదుటపడడం, ఆ తర్వాత నగరిలో ఇంపీరియల్ గ్రానైట్స్ కంపెనీలో ఉద్యోగం దొరకడం జరిగింది. పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి చేసినా సరే బ్రతుకు తెరువు కోసం ఆరాటపడుతున్నట్టు ఆయన, అంటే ఇంకా జాబ్ లేకపోవడం అట్లా ఉందన్నమాట. వాళ్ళ అన్నయ్య గారి ద్వారా సాయి లీలామృతం గ్రంథం ఆయనకి తెలిసి దాని గురించి ప్రారంభించారట పారాయణ. కాస్త మనసు కుదుట పడిందట. ఆ తర్వాత ఆయనకి ఇంపీరియల్ గ్రానైట్స్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింట. కానీ తృప్తి లేదు. కాస్త చక్కని ప్రశాంతత జీవితం ప్రసాదించమని బాబాను మాస్టర్ గారిని ప్రార్థించాను. అయినా ఆయనకు తృప్తి లేట. ఉద్యోగం వచ్చింది, అయినా తృప్తి లేకపోతే నాకు కాస్త ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి అని బాబానే మాస్టర్ గారిని ఆయన ప్రార్థించారట. చిత్రంగా సికింద్రాబాద్లో నాకు నచ్చిన ఉద్యోగం లభించింది. ఆయన ఏ ఉద్యోగం అయితే కావాలనుకుంటున్నారో విచిత్రంగా ఆయనకి అలాంటి ఉద్యోగం ఆయనకి లభించిందట సికింద్రాబాద్లో. సాయి లీలామృతం గ్రంథం పారాయణతో కొండంత తృప్తి, ఆత్మవిశ్వాసం పెరిగాయి. ఒక గమ్యం, లక్ష్యం లేకుండా తెగిన గాలిపటంలా దిక్కుతోచక సంచరిస్తున్న నాలాంటి ఎందరో యువకుల చీకటి జీవితాలకు కాంతిరేఖలు భరద్వాజ గారు అందించిన శ్రీ సాయి సన్నిధి, శ్రీ సాయి ప్రబోధామృతం, ఏది నిజం, విజ్ఞాన వీచికలు మున్నగునవి అని చెప్తున్నారు. చూడండి, నాలాంటి వాళ్ళు ఎంతమందికో ఒక లక్ష్యం, గమ్యం ఏమీ లేకుండా తెగిన గాలిపటాల్లో దిక్కుతోచక సంచరిస్తున్న వాళ్ళు ఎందరో యువకుల చీకటి జీవితాలకు కాంతిరేఖలు అందించాయి మాస్టర్ గారి గ్రంథాలు అని చెప్తున్నారు. ఇటు చక్కని బ్రతుకు సాగించుకుంటూ ఇటు శ్రీ సాయి సన్నిధి చేరడానికి చక్కని మార్గాన్ని చూపెట్టిన శ్రీ భరద్వాజ గారిని భౌతికంగా దర్శించలేకపోయినా వారి దివ్య పాదాలను విస్మరించే దౌర్భాగ్య గడియలు రాకుండా చేయమని వారికే విన్నవించుకుంటున్నారు. ఈయన ఏం చెప్తున్నారంటే, ఇటు చక్కటి బ్రతుకు సాగించుకుంటూ, అంటే మనం ఏదో ఆధ్యాత్మికత అని గ్రంథాలు చదివి ఏదో అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయడమో లేకపోతే ఎక్కడో ఆశ్రమాల్లో ఉండడమో అట్లా కాదు కదా మాస్టర్ గారు చెప్పింది. మాస్టర్ గారు చెప్పింది అంటే చక్కగా పారాయణ చేసుకుంటూ మన గృహస్థులం కాబట్టి గృహస్థ జీవితాన్ని చక్కగా గడపడం అన్నమాట. అందుకని ఇటు చక్కటి బ్రతుకు సాగించుకుంటూ, మనకి మరి బ్రతకడానికి ఉద్యోగం కావాలి కాబట్టి మనం చక్కగా ఉద్యోగం చేసుకుంటూ మన ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ అటు శ్రీ సాయి సన్నిధి చేరడానికి చక్కటి మార్గాన్ని చూపెట్టిన శ్రీ భరద్వాజ గారిని భౌతికంగా దర్శించలేకపోయినా వారి దివ్య పాదాలను విస్మరించే దౌర్భాగ్య గడియలు రాకుండా చేయమని వారికే విన్నగించుకుంటున్నాను అన్నారు. అట్లాంటి మనకి చక్కగా మన ఉద్యోగాలు అవి చేసుకుంటూ మన బ్రతుకు సాగించుకుంటూ బాబా సన్నిధి చేరడానికి మాస్టర్ గారు మనకి ఈ గ్రంథపారాయణ వాటి ద్వారా మనకి చక్కటి మార్గాన్ని ఇచ్చారనమాట. ఈయన ఏమంటున్నారంటే, నేను భౌతికంగా ఆయన దర్శించకపోయినా సరే వారి దివ్య పాదాలను విస్మరించేటువంటి దౌర్భాగ్య గడియలు రాకుండా ఉండాలి అని చెప్పి ఆయన విన్నవించుకున్నారు. అంటే ఎంత మనం మహాత్ములను ఆశ్రయించినా సరే ఎప్పుడో అప్పుడు జారిపోయే ప్రమాదం అనేది ఎప్పుడూ ఉంటుందండి. అలా ఉన్నారు కూడా చాలామంది. అందులో మనం ఉండకుండా
హాయిగా ఈయన చెప్పినట్టుగానే ఆయన దివ్యపాదాలను విస్మరించే దౌర్భాగ్య గడియలు రాకుండా చేయమని వారికి మనం కూడా విన్నవించుకోవాలి. అది ముత్యాలంపాడు విజయవాడ శ్రీ సాయి మందిరంలో ధుని స్థాపన చేయుటకే ఒంగోలు నుండి బయలుదేరి కారులో కుండలో జాగ్రత్తగా ధుని ఉంచుకొని శ్రీ మాస్టర్ గారితో కలిసి శ్రీ మధుసూదన్ రావు గారు, చిరంజీవి రామారావు వెళ్తున్నారు. ముత్యాలంపాడులో అంటే విజయవాడ అన్నమాట, విజయవాడ దగ్గర శ్రీ సాయి మందిరంలో ధుని స్థాపన చేయడానికి ఒంగోలు నుండి బయలుదేరారట. కారులో కుండలో ఆ ధునిని జాగ్రత్తగా ఉంచుకొని మాస్టర్ గారితో పాటు మధుసూదన్ రావు ఆయన రామారావు గారు అని ఆయన వెళ్తున్నారట. ఉన్నట్టుండి శ్రీ మాస్టర్ గారి మధ్యలో నల్లపాడు పోనివ్వండి అని అన్నారు. సరే వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యదారిలో మాస్టర్ గారు అన్నారట, నల్లపాడు తీసుకెళ్ళండి అన్నట్టు. ముత్యాలంపాడులో అందరూ ఎదురు చూస్తుంటారు మాస్టర్ గారు అనగా, వద్దు అక్కడ ఎవ్వరూ పారాయణ చేయడం లేదు, భజన చేయడం లేదు అని నల్లపాడు వద్దకు తీసుకెళ్ళి అక్కడ ధునిలో ఈ ధుని కలిపారు. మాస్టర్ గారు ఏంటో వెళ్తూ మధ్యలో అన్నారట, అక్కడ నల్లపాడు తీసుకెళ్ళండి, ముత్యాలంపాడులో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా మాస్టర్ గారు, మనం వస్తామని చెప్పాం కదా, ముత్యాలంపాడులో ధుని స్థాపిస్తామని చెప్పాం కదా అన్నట్ట. అంటే మాస్టర్ గారు అన్నట్ట, వద్దు అక్కడ ఎవ్వరు పారాయణ చేయడం లేదు అని చెప్పారట. చెప్పి భజన చేయడం లేదు, ఏం చేయట్లేదు వాళ్ళు, అక్కడ పారాయణ చేయట్లేదు, భజన చేయట్లేదు, సత్సంగం ఏమీ చేయట్లేదు వాళ్ళు అని నల్లపాడు వద్దకు తీసుకెళ్ళి అక్కడ ఆ ధుని కలిపారట. అప్పుడు నల్లపాడు తీసుకెళ్ళారట. అందుకని ఎక్కడైతే మనం పారాయణ, భజన, సత్సంగం ఇవన్నీ చేసుకుంటామో అప్పుడు మనం మహాత్ములకి ప్రీతి చెంది వారు వస్తారు. అంతేగాని మనం ఏమీ చేయకుండా ఉండే వాళ్ళు రావాలంటే రారు. అది ఇక్కడ చెప్తుంది, పారాయణ ఫలితం అనే దాని గురించి చెప్తున్నారు. రాత్రికి విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని అందరూ కలిసి శ్రద్ధగా పారాయణ భజన చేయగా తర్వాత నల్లపాడు నుండి ధుని తీసుకెళ్లి ముత్యాలంపాడు శ్రీ సాయిబాబా మందిరంలో ధునిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు రాలేదంటే తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నట్టు, అయ్యో పారాయణ చేయకపోవడం వల్ల ఇట్లా జరిగింది అని తెలుసుకుని అందరూ కలిసి శ్రద్ధగా పారాయణ చేశారట. చేస్తే అప్పుడు తర్వాత నల్లపాడు నుండి ధుని తీసుకెళ్ళి ముత్యాలంపాడు బాబా గుళ్ళో అక్కడ మందిరంలో ధునిని స్థాపించారట మాస్టర్ గారు. ఏ కార్యక్రమం చేయాలన్నా మన ప్రయత్నంతో పాటు పారాయణ చక్కగా సాగాలి. మనం ఏదైనా ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మన ప్రయత్నం చేస్తూనే పారాయణ కూడా బాగా జరగాలండి. మనకి ఏదైనా కోరిక ఉన్నా, కష్టం ఉన్నా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. దాంతోపాటు పారాయణ చక్కగా చేసుకోవాలన్నమాట. మాస్టర్ గారు చెప్పిన మాట ఇది. ఎవరు నా చరిత్ర చదివి నా లీలలు గానం చేస్తారో వారి కర్మ నశిస్తుంది, వారే నేనుగా మారిపోతారు అన్నారు శ్రీ సాయి. శ్రీ మాస్టర్ గారు మనకు అదే అందిస్తున్నారు. బాబా ఏం చెప్పారండి, ఎవరు నా చరిత్ర చదివి నా లీలలు గానం చేస్తారో వారి కర్మ నశిస్తుంది, వారే నేనుగా మారిపోతారు అని చెప్పారు. అందుకని మాస్టర్ గారికి కూడా మనకి అదే చెప్తున్నారన్నమాట. శ్రీ సాయి చెప్పినట్లు మామిడి పూతంతా పండ్లుగా మారాలన్నా, శ్రీ యేసు చెప్పిన ప్రకారం పొలాల్లో చల్లబడిన విత్తనాలన్నీ మొలకెత్తి పంట రావాలన్నా, సూర్యచంద్రుల లాంటి 2 కన్నుల్లాంటి శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణల్లో మన జీవితాలు భాగం కావాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాబా చెప్పినట్టుగా మామిడి పూతల అంతా పండుగ మారాలన్నా, యేసు చెప్పినట్టుగా పొలాల్లో చల్లబడిన విత్తనాలన్నీ మొలకెత్తి పంట రావాలన్నా, సూర్యచంద్రుల లాంటి 2 కన్నుల్లాంటి శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణలతో మన జీవితం భాగం కావాలి అని చెప్తున్నారు. అందుకే మాస్టర్ గారు నిత్యపారాయణ గ్రంథాలుగా మనకి గురు చరిత్ర, సాయి లీలామృతం గ్రంథాలను మనకి మాస్టర్ గారు ఇచ్చారన్నమాట అండి. ఇప్పుడు అధ్యాయం 17 విన్నవి కన్నవి, ఈ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. శ్రీ భరద్వాజ గారితో అనేక విధాలుగా ఆనందానుభూతుల్ని పొంది ఆనందించి ఆరాధిస్తూ ఆదర్శ జీవితాన్ని గడుపుచున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు వలన చాలామంది అనేక విధాలుగా ఆనందానుభూతుల్ని పొందారు. రకరకాలుగా మాస్టర్ గారి దగ్గరికి చేరి వాళ్ళందరూ ఆనందమైన అనుభూతిని పొందారు. దాన్ని పొంది వాళ్ళందరూ ఆనందించి బాబా మాస్టర్ గారిని ఆరాధించడం మొదలుపెట్టారు. అలా బాబా మాస్టర్ గారిని ఆరాధిస్తూ ఆదర్శ జీవితాన్ని గడుపుతున్నారు.
వారిని ఆరాధిస్తుంటే ఏమవుతుంది, వారు చెప్పిన మార్గంలో నడవాలనిపించి అప్పుడు ఆదర్శమైన జీవితం వైపుకి మనం వెడుతూ ఉంటాం అన్నమాట. ఒకే విషయంపై శ్రీ భరద్వాజ్ గారు చెప్పింది ఒక్కోసారి మనకి భిన్నంగా తోచవచ్చు. మనం చదువుకునేటప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ గారు ఒక విషయాన్ని చెప్పిన దాన్ని ఒక్కోసారి మనకి వేరేగా భిన్నంగా అనిపించే అవకాశం కూడా ఉంది. కానీ వారు వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఒకే విషయంలో వేరే వేరే సూచనలు ఇస్తూ సంస్కరించడం జరిగింది. కానీ మాస్టర్ గారు ఏం చేశారు, ఇక్కడ ఏం చెప్తున్నారు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఒకే విషయంలో వేరు వేరు సూచనలు ఇస్తూ వాళ్ళని సంస్కరించడం జరిగింది. వాళ్ళ మనస్తత్వాల ప్రకారం, వాళ్ళ సంస్కారాల ప్రకారం మాస్టర్ గారు సూచనలు ఇస్తూ వాళ్ళని సంస్కరించారనమాట. ఏ రోగికి ఏ మందు అవసరమో వైద్యుడికే బాగా తెలిసినట్టు మహాత్ములందరూ అలా సంస్కరించిన వారేనని వారి వారి జీవితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఏ రోగికి ఏ మందు అవసరం, వాడు రోగం ఏంటో డాక్టర్ తెలుస్తుంది, ఆ మందు వాడికి ఇస్తాడు. అదే సేమ్ మందు పక్క వాళ్ళకి ఇవ్వడు కదా వైద్యుడు. ఎవరికి ఏ రోగం అయితే ఆ మందు ఇస్తాడు. అలాగే మాస్టర్ గారు కూడా ఎవరికి ఏది అవసరం, ఏది చేస్తే వాళ్ళకి మంచిది అనేది అలా చేసేవారు అన్నమాట. మహాత్ములందరూ కూడా అలా సంస్కరించిన వారే అని చెప్తున్నారు. వారి జీవితాలు పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. వారు ఎక్కువ సాధనలో భాగంగా చరిత్ర పారాయణ చేయమని చెప్తారు. ఎక్కువ సాధనలో భాగం మాస్టర్ గారు చరిత్ర పారాయణ చెప్పేవారు. మరి కొందరిని పూజ చేసుకోమనేవాళ్ళు. మరి కొంతమందికి పూజ చెప్పేవారు, ఇంకొందరికి సేవా కార్యక్రమాలు చెప్పారు, ఇంకొందరిని ధ్యానం చేయమనేవారు. అలా వారి సంస్కారాలను బట్టి చెబుతూ ఉండేవారు మాస్టర్ గారు. వాస్తు జ్యోతిష్య శాస్త్రాలు. వాస్తు గురించి శ్రీ భరద్వాజ గారు ప్రోత్సహించను లేదు, నిరసించను లేదు. వాస్తు విషయంలో ఏం చెప్పారు మాస్టర్ గారు అనేది, వాస్తు గురించి మాస్టర్ గారు ప్రోత్సహించలేదు, నిరసించలేదు. వాస్తు చూడండి, వాస్తు చూసి చేసుకోవడానికి ఖచ్చితంగా ఆయన చెప్పింది లేదు, చూసిన వాళ్ళని నిరసించింది లేదు, వద్దని అన్నది లేదు. ఇంటికి తాళం వేయడం లాంటిదే వాస్తు శాస్త్రం అంటారు. మరి శ్రీ సాయిబాబా మందిరాలకు మీరు వాస్తు చూస్తున్నారు కదా అంటే, మన ఇంటికి వాస్తు చూసి నిర్మించే పరిస్థితుల్లో ఆలోచనలో మనం ఉన్నంత వరకు మందిరాలకు కూడా వాస్తు చూడడంలో తప్పు లేదన్నారు. మాస్టర్ గారిని ఎవరో అడిగారట, మరి బాబా మందిరాలు నిర్మిస్తున్నారు కదా, వాటికి వాస్తు చూస్తున్నారు కదా అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు చెప్పారట, మన ఇంటికి మనం వాస్తు చూసుకుంటూ అట్లా నిర్మిస్తుంటూ మన ఆలోచన అలా ఉన్నంత వరకు మందిరానికి కూడా వాస్తు చూడడంలో తప్పేమీ లేదు అన్నారట. ఒకరికి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు, అంతే కదండి. కొంతమంది శంఖంలో పోస్తే కానీ అది తీర్థం అవ్వదు. అలాంటప్పుడు వెంటనే మనం వాస్తు అనవసరం అనకూడదు. అలాంటప్పుడు మనం వాస్తు లేదు, ఏమీ లేదు అట్లా అని అనకూడదు అని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు, అట్లాంటి వాళ్ళకి చూసుకోవడమేనయ్యో కదా. చిన్నగా వారే బాబా చరిత్ర చదివి నిదానంగా దారిలో పడతారు, నష్టం ఏంటి అన్నారు. చిన్నగా నెమ్మదిగా బాబా చరిత్ర చదివిన తర్వాత అసలు అవి ఎంతవరకు అవసరం అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఈలోపు చూసుకుంటారు, చేసుకుంటారు, నష్టం ఏంటి అన్నారట. కొందరిని వాస్తు నేర్చుకోమని ప్రోత్సహించారు, కొందరిని వాస్తు నేర్చుకోమని కూడా చెప్పారట. అంటే వారి సంస్కారాలనే అనుసరించి అనమాట. శ్రీమతి ఉషారాణి గుంటూరు 1986లో గుంటూరులో అపార్ట్మెంట్ తీసుకోగా మాస్టర్ గారు దాని పక్క పోర్షన్ తీసుకోమన్నారు. గుంటూరులో ఉషారాణి గారు అన్న ఆవిడ అపార్ట్మెంట్ తీసుకున్నారట. మాస్టర్ గారేమో దాని పక్క పోర్షన్ తీసుకోండి అని చెప్పారట. అందుకు వారు డబ్బులు చాలవు, మీ పాదం పెట్టి ముహూర్తం పెట్టండి, అన్నీ సరిపోతాయి అని కోరగా అలానే చేశారు శ్రీ మాస్టర్ గారు. దాన్ని చెప్పారట, మాది పక్క పోర్షన్ కూడా తీసుకోవడానికి మాకు డబ్బులు చాలవండి, అందుకని మీరు మీ పాదం పెడితే మాకు మేలవుతుంది అని చెప్పారట. దానికి అప్పుడు మాస్టర్ గారు అలానే చేశారట. దానిని అద్దెకివ్వగా వారిని ఖాళీ చేయమంటే బాడుగా ఎక్కువ ఇస్తాము కానీ ఖాళీ చేయమంటారు వారు అని అంటారు ఆ భక్తురాలు. తర్వాత దాన్ని అద్దెకిచ్చారట, పక్క పోర్షన్ని ఇస్తే వాళ్ళు ఖాళీ చేయమని అడిగారట. అడిగితే వాళ్ళు మీకు రెంట్ అయినా ఎక్కువ ఇస్తాం కానీ ఈ అపార్ట్మెంట్ మేము ఖాళీ చేయము అని చెప్తున్నారట వాళ్ళు. శ్రీ జీవి నాగరాజారావు
వీరు కర్నూలులో పనిచేస్తుండగా జ్యోతిష్కునికి చేయి చూపగా చెడు జరుగుతుందని చెప్పగా మానసిక వ్యధ చెంది అశాంతికి లోనయ్యారు. ఈ జాతకాలతో ఉన్న ప్రాబ్లమే అది కదా. అందుకని ఈయన ఏమైందంటే ఒక జ్యోతిష్యుడికి చేయి చూపించుకున్నారట. ఆయన నీకు చెడు జరుగుతుందని చెప్పాట. ఇంకంతే, ఆయనకు అసలు మనశ్శాంతి లేదు, వ్యధగా ఉంది. ఇంక దాంతో ఆ పరిస్థితుల్లో మాస్టర్ గారి గురించి విని ఒంగోలు వెళ్ళారట. వారి వద్ద తమ సమస్యలు చెప్పుకున్నారట. శ్రీ మాస్టర్ గారిని నిదానంగా విని ఎనలేని ప్రేమతో జాతకాలు, జ్యోతిష్య శాస్త్రాల ఫలితాలు పక్కన పెట్టి బాబా చరిత్ర, శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేయమని చెప్పారు. బాబా ఎలా చెప్పారో, ఒక అతనికి పరీక్షకి వెళ్ళనంటాడు కదా, జ్యోతిష్య ఇవన్నీ పక్కన పడేసే జాతకాలు అవిను శ్రద్ధగా చదువుకో పాస్ అవుతావు అని చెప్తారు బాబా. అట్లాగా మాస్టర్ గారు కూడా చెప్పారట. ఈ జాతకాలు, జ్యోతిష్య శాస్త్రాలు ఫలితాలు పక్కన పెట్టి బాబా చరిత్ర, శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేయని చెప్పారట. నాటి నుండి నేటి వరకు ఏమారక శ్రేయస్సును కలిగిస్తూ సత్సంగ మార్గంలో శ్రీ మాస్టర్ గారు మమ్మల్ని నడిపిస్తున్నారు అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి హాయిగా అసలు మానసికమైన బాధే వాళ్ళు లేక ఇంకా చక్కగా వాళ్ళు పారాయణలు అవి చేసుకుంటూ సత్సంగ మార్గంలో వాళ్ళు నడుస్తున్నారట. దానికి మాస్టర్ గారే మమ్మల్ని నడిపిస్తున్నారు హాయిగా అని చెప్తున్నారు. జన్మల గురించి శ్రీ భరద్వాజ గారు కొందరికి గత జన్మల గురించి, రాబో జన్మల గురించి సూచించారు. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, సార్ మీరు కొందరికి జన్మల గురించి చెప్పారు, నేను గత జన్మలో ఎలా ఉన్నాను అని అడిగారు. అందుకు మాస్టర్ గారు అవసరం లేదులే అన్నారు. పర్వాలేదు సార్, తక్కువ జన్మ అయినా కుక్క కానీ పిల్లి కానీ అయినా పర్వాలేదు, ఏమీ బాధపడనులే చెప్పండి అన్నారు సుధాకర్ రెడ్డి గారు. అప్పుడు అలా ఏమీ లేదు, గత జన్మలో నన్ను గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే నీవు వారితో తగు పెట్టుకునేవాడివి, ఈ జన్మలోనే మనిద్దరము దూరం అవుతాం అన్నారు. అప్పుడు బాధతో అదేంటి సార్ అలా ఎందుకు అవుతుంది అనగా, ఏమీ లేదు మనలా కలుసుకుంటాంలే అన్నారు. మాస్టర్ గారు కొంతమందికి గత జన్మల గురించి, రాబో జన్మల గురించి చెప్తూ ఉండేవారట, సూచిస్తూ ఉండేవారట. శ్రీ సుధాకర్ రెడ్డి గారు అనే ఆయన, సార్ మీరు కొందరికి జన్మల గురించి చెప్పారు కదా, నేను గత జన్మలో ఎలా ఉన్నానని అడిగారట. అందుకు మాస్టర్ గారు అవసరం లేదులే అన్నారట. పర్వాలేదు సార్, తక్కువ జన్మ అయినా కుక్క అయినా పిల్లి అయినా ఏదైనా పర్వాలేదు, ఏమీ బాధపడి చెప్పండి అన్నారట. అంటే అప్పుడు అలా ఏమీ లేదు, గత జన్మలో నా గురించి ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడితే నువ్వు వాళ్ళతో తగువ పెట్టుకునేవాడివి, ఈ జన్మలోనే మన ఇద్దరం దూరం అవుతాం అన్నారట. అంటే అప్పుడు ఆయనకు బాధ వేసింటి, అయ్యో దూరం అవడం ఏంటని చెప్పేసి, అదేంటి సార్ అలా ఎందుకు అవుతుంది అన్నట్టు. ఏం లేదు మళ్ళీ కలుసుకుంటానులే అన్నారట మాస్టర్ గారు. శ్రీమతి రాజేశ్వరితో పూర్వజన్మలో బాబాను పూజించి ఈ జన్మలో మరచావు. థామస్ పూర్వజన్మలో బాబాని పూజించలేదు, ఈ జన్మలోనే పూజించేది. నీకు గుర్తు చేయడానికే బాబా మీ ఇద్దరిని కలిపాడు, జాగ్రత్తగా చేసుకుంటే ఈ జన్మలోనే నువ్వు సాధించగలవు అన్నారు. థామస్ రెడ్డి గారి భార్యతోటి చెప్పారట, పూర్వజన్మలో నువ్వు బాబాని పూజించావు, ఈ జన్మలో ఆయన మర్చిపోయావు. కానీ థామస్ గారు పూర్వజన్మలో బాబాని పూజించలేదు, ఈ జన్మలోనే పూజిస్తున్నారు. నీకు అది గుర్తు చేయడం కోసమే మీ ఇద్దరిని కలిపారు అని చెప్పారట. జాగ్రత్తగా చేసుకుంటే ఈ జన్మలోనే నువ్వు సాధించగలవు అని చెప్పారట మాస్టర్ గారు. ఇలా జన్మల గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండేవారనమాట మాస్టర్ గారు. అంటే వచ్చే జన్మలో కూడా మనకి మహాత్ములతో సాంగత్యము కలిగే మన సన్మార్గంలో ఉండాలంటే ఈ జన్మలో మనం చక్కగా పారాయణ చేసుకోవడం, వారి సేవ చేసుకోవడం, సత్సంగం చేసుకోవడం, వారి మార్గంలో నడవాలి అనే దాంతో తాపత్రయపడుతూ మనం నడవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తుంటే మరుజన్మలో కూడా మనకి మహాత్ములు తారసిల్లి మనం సన్మార్గంలో నడిచేలాగా వారు మనని చేస్తారనమాట. దానికి అంతటికీ పారాయణ, సేవ, సద్గురు సేవ, ఇవన్నీ సత్సంగము ఇవన్నీ చేసుకుంటూ 10 మందికి బాబా గురించి, మాస్టర్ గారి గురించి మనం చెప్తూ ఉంటే మరు జన్మలో, తర్వాత జన్మలో కూడా మనకు మహాత్ములతో సాంగత్యం అన్నది లభిస్తుంది అన్నమాట. మిగిలిన మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।